అందరికీ నమస్కారం అండి. నేను మీ వాణి. ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? ఈరోజు దుర్గా నవరాత్రులలో మొదటి రోజు కదండీ! దుర్గా నవరాత్రులలో కలశం బెట్టుకొని పూజ చేయడం చాలా ప్రధానం. ఇప్పుడు ఆ కలశం ఎలా పెట్టుకోవాలో చూద్దాం. మనం మన పూజ గదిలో దుర్గమ్మ వారి పటానికి కుడివైపున మనం కలశం పెట్టుకోవాలి. ఒకవేళ మా ఇంట్లో దుర్గమ్మ వారి పటం లేదు అనుకునే వాళ్ళు లక్ష్మీదేవి పటానికి కుడివైపున పెట్టుకోవాలి. దుర్గమ్మ వారికి ఎరుపు రంగు, పచ్చ రంగు అంటే చాలా ఇష్టమండి. ఫస్ట్ మనము కలశంకి పసుపు రాసి, కుంకుమ బొట్లు బెట్టి, కలశంలో నీళ్లు బోసి, అందులో పసుపు, కుంకుమ, గంధం, అక్షంతులు, రూ. 1 కాయిన్, పచ్చ కర్పూరం మరియు సుగంధ ద్రవ్యాలు మరియు ఎర్రని పువ్వు ఒకటి వేసుకోవాలి. మా ఇంట్లో రాగి చెంబు లేదు కాబట్టి నేనైతే స్టీల్ చెంబుని పెట్టుకున్నాను. మీరైతే రాగి, ఇత్తడి లేదా మట్టిదైనా ఉపయోగించవచ్చు. ఇప్పుడు మామిడి ఆకులకు గంధం, కుంకుమ పెట్టుకోవాలి. తర్వాత పచ్చి దారం తీసుకొని 9 వరుసలు పెట్టి కలశంకి కట్టాలి. మరియు కొబ్బరికాయకి పసుపు పూసి కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. ఫైనల్‌గా అమ్మవారి ఫేస్ అయితే పెట్టుకోవాలండి. తర్వాత పూజ రూమ్‌లో కలశంని పెట్టుకోవడానికి ఫస్ట్ అరిటాకు బెట్టి, దాని మీద ఒక ప్లేట్ బెట్టి నవధాన్యాలలో బియ్యం బోసి, బియ్యంకి పసుపు, కుంకుమ, గంధం, పువ్వులు పెట్టి, ఆ తర్వాత కలశం బెట్టాలి. మా కలశం అయితే ఇలా పెట్టుకున్నామండి. ఇంకోటొచ్చి అమ్మవారికి గాజులు, పసుపు, కుంకుమ, పసుపు కొమ్ముతో తాళి మాత్రం మర్చిపోకుండా పెట్టాలండి. ఓకేనా అండి?